ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలంగాణలో అతిక్రమిస్తే భారీగా డబ్బులు చెల్లించాల్సిందే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీళ్ళకి వచ్చినట్లయితే, అతివేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం కావచ్చు, ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం చేసినా, చలాన్లు విధించిన వాహనదారులు వాటిని చేస్తున్న తప్పుదల వల్ల జరుగుతున్న అధికారులు అంటున్నారు. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా మూల్యం తప్పవని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ వివరాలకు వెళ్తే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే ఆ రెడ్ లైట్ సిగ్నల్ కనుక గతంలో 100 రూపాయలు ఉంటే ప్రస్తుతం 500 రూపాయలు. సాధారణ ఉల్లంఘన గతంలో 100 రూపాయలు, ప్రస్తుతం 500. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ కనుక చేసినట్లయితే పట్టుబడితే 500 రూపాయలు, ప్రస్తుతం 2000 రూపాయలు. అథారిటీ రూల్స్ అతిక్రమించినట్లయితే గతంలో 500 రూపాయలు, ప్రస్తుతం 2000 రూపాయలు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల గతంలో 400 రూపాయలు, ప్రస్తుతం 1000 రూపాయలు. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల గతంలో జరిమానా 2000 రూపాయలు, ప్రస్తుతం వచ్చేసి 10,000 రూపాయలు. ప్రమాదకరమైన వాహనాలు నడపడం గతంలో 2000 ఉంటే ప్రస్తుతం 5,000 రూపాయలు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినట్లయితే 100 రూపాయలు, ప్రస్తుతం 1000 రూపాయలతో పాటు 3 నెలల లైసెన్స్ రద్దు. రైసింగ్ హై స్పీడ్ వాహనాలు నడపడం గతంలో జరిమానా 500, ప్రస్తుతం 5,000 రూపాయలు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల గతంలో జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుతం గతంలో 100, ప్రస్తుతం 1000 రూపాయలు. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేసినట్లయితే 1,200 రూపాయలు, ప్రస్తుతం. అత్యవసర వాహనాలు నిరోధించడం కోసం ప్రస్తుతం 10,000 రూపాయలు. ద్విచక్ర వాహనాలపై హెవీ లోడ్ ఉన్నట్లయితే గతంలో 100 ఉండేది, ప్రస్తుతం జరిమానా 1,200తో పాటు 3 నెలల లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడంతో గతంలో 1000 రూపాయలు అంటే ప్రస్తుతం 2,000 రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కేంద్రం సవరించిన రూల్స్ ప్రకారం కొత్తగా రాష్ట్రాల్లో అయితే అమల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా పాటించాలి, లేకపోతే భారీ మొత్తంలో డబ్బులు అయితే చెల్లించాలి.